హాయ్ అండి, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? అందరికీ నా నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక న్యూస్ చాలా వైరల్ అయిందండి, మీరు కూడా గమనించే ఉంటారు. జగిత్యాల నుంచి కొండగట్టు వైపుకు ఆంజనేయ స్వామి మాలధారణలో ఉన్న ఒక భక్తుడు కాలినడకన వెళ్తున్నాడండి. అదే సమయంలో ఒక వెహికల్ ఢీ కొట్టి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఆ భక్తుడు కూడా రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశంలో పడి ఉన్నాడు. అక్కడ ఉన్న ప్రజలు కూడా అంత తొందరగా గమనించకపోవచ్చు. సో కరీంనగర్ కొడిమ్యాల కొండగట్టు కానీ, అలాగే నిజామాబాద్ పొరుట్ల మెట్పల్లి తాటిపల్లి చల్లుగల్ జగిత్యాల నుంచి కొండగట్టు వైపు కానీ, అలాగే మన ధర్మపురి గొల్లపల్లి నుండి జగిత్యాల కొండగట్టు వైపు కానీ చాలామంది భక్తులు కాలినడకన వెళ్తుంటారండి. అది కూడా మాలధారణలో ఉండి. కనీస సౌకర్యాలు కూడా ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి, ఎందుకంటే ఆ ఎర్రటెండలో కొంచెం ఆగి సేద తీరాలన్నా కానీ టైం అవుతుంది అనే ఉద్దేశంతో తొందరగా వెళ్ళిపోవచ్చు. వాళ్ళకు కూడా కొన్ని మధ్యలో వాటర్ కానీ ఏదన్నా దొరకకపోవచ్చు. సో ప్రజలు దాన్ని గమనించి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైనా కానీ ఆంజనేయ స్వామి కాషాయ వస్త్రాలలో ఉన్న ప్రతి భక్తునికి ఎంతో కొంత సహాయం చేయండి. మీ వంతు సహాయం చేయండి. ఒక వాటర్ బాటిల్ ఇచ్చైనా కానీ, కొన్ని ఫ్రూట్స్ అయినా కానీ. మనం సహాయం అంటే ఏదో గుడిలోనే అన్నదానాలు చేసినా కానీ, ఇంకెక్కడైనా కానీ కావాల్సుకొని మనకు ఈ బర్త్డే ఉన్నది, ఈ పెళ్లి రోజు ఉన్నది అనేసి అన్నదానం చేయడం కాదండి. రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళకు వాటర్ బాటిల్ ఇచ్చినా కానీ మీ సహాయం వాళ్ళకి ఎంతో ఉపకారంగా ఉంటుంది. సో చుట్టుపక్కల వాళ్ళు అది గమనించి ఎంతో కొంత హెల్ప్ చేయండి మీ వంతు. అందరికీ ముందుగానే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.